హాయ్ అండి, నమస్తే. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ పబ్లిక్ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ మాట్లాడేది మీ దేవులపల్లి రజిత. మహిళల కోసం ఈరోజు మహిళల కోసం కాంగ్రెస్ గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఒక్కటి గమనించండి, మహిళలందరూ కూడా ఒక్కటి గమనించండి. కాంగ్రెస్ వారు పట్టుచీరలు ఇచ్చినామని చెప్పేసి గొప్పలకు చెప్పుకుంటున్నారు కదా, మామూలుగా లేవు వాళ్ళు. ఇలా కాల్వ సుజాత కూడా మామూలుగా చెప్పట్లేదు. బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన చీరలు పరదాలు కట్టుకున్నారు, ఏంటిది ప్రహార తిప్పుకున్నారు, మేము ఇచ్చే చీరలు మహిళలు సంబరంగా కట్టుకుంటున్నారు అని చెప్పేసి బిల్డప్ ఇస్తున్నారమ్మా, బిల్డప్ ఇస్తున్నారు. మీరు కట్టుకొని పెళ్ళిలో పోయేటట్టు ఉన్నాయా ఆ చీరలు? ఏమైనా చెప్పండి. కట్టుకొని పోయేటట్టున్నా ఏమైనా? ఒక యూనిఫామ్ మాదిరిగా ఇచ్చారు కదా, ఒక యూనిఫామ్ మాదిరిగా స్కూల్ పిల్లలు కదా యూనిఫామ్ వేసుకొని వెళ్ళినట్టుగా అందరూ ఒకే మాదిరి చీరలు కట్టుకొని వెళ్తే అదేమైనా థ్రిల్ ఉంటుందా? చెప్పండి మీరే. నేను ఒక మహిళగా నేను మిమ్మల్ని రెచ్చగొట్టొద్దు, బట్ ఏంటంటే మీకు ఇచ్చారు కదా ఇందిరమ్మ చీరలు అని చెప్పేసి, కేసీఆర్ కంటే బాగా ఇచ్చామని చెప్పేసి బిల్డప్ కొడుతున్నారు. అప్పుడు అందుకు నేను అంటున్నా, మళ్ళీ మీడియాలు సమావేశాలు మీటింగ్లు పెట్టుకొని చెప్పేసి బీఆర్ఎస్ మీద దూషించడాలు, ఏదో చీరలు ఇవ్వాలని చెప్పేసి రకరకాలుగా ఇచ్చారు బీఆర్ఎస్ హయాంలో, వాటిని కాదని చెప్పేసి ఈసారి ఎక్స్ట్రాలు చేసి మరి చీరలు ఇచ్చారు. ఏమైనా పట్టు చీరలు ఇచ్చారా చెప్పండి? మనిషికి ఒక పట్టు చీర ఇచ్చారా? నేను అనుకున్నా మనిషికోటి పట్టు చీర ఇచ్చారేమో, పాపం అందుకే హ్యాపీ అవుతున్నారు పిల్లలు మహిళలు అని చెప్పేసి అనుకున్నా. అలాంటిది ఏమైనా జరిగిందా అంటే లేదు. ఇప్పుడు చూసా కదా, ఒక ఆవిడ అంటుంది, మేము దోస్తుల చీరలు అనుకొని గల్లీ అంతా దోస్తుల చీరలు వచ్చినాయి అంటే గల్లీ అందరం మేము మనిషికి వేసుకో అని చెప్పేసి ఆ చీరలు కొనుకొచ్చుకున్నాం, కట్టేసుకున్నాం. కొంచెం మరి ఇవే చీరలు ఇప్పుడే ఇట్లాంటి చీరలు ఇస్తానని తెలిసినప్పుడు ఇవే చీరలు అప్పుడు ఇచ్చినా కూడా కట్టుకొని 1000 రూపాయలు మిగిల్చుకునే వాళ్ళం కదా అని చెప్పేసి ఒక మహిళ అంటుంది. 100% కరెక్ట్ కదా ఆ మహిళ ఆవేదన, 100% కరెక్టు. అవి చీరలు, కాంగ్రెస్ చీరలు ఎలా ఉన్నాయంటే 500 చీరలు 1000కి అమ్మేసుకున్నట్టున్నారు. కాంగ్రెస్ వాళ్ళే ఏదో ఒక ప్లాన్ చేసేసి మహిళలతోని దోస్తుల చీరలు అని చెప్పేసి అదొక ప్లాన్ అనమాట. ప్లానే ఎవరో ఒకరు ఆ కాంగ్రెస్లో ఉన్నటువంటి మహిళలు వేశారో ఇట్లాంటి ప్లాన్, లేకపోతే ఇంకే రకంగా జరిగిందో తెలియదు, కానీ ఆ దోస్తుల చీరలు అని చెప్పేసి ప్లాన్ వేసి మీ చేతితో 1000 రూపాయలు ఖర్చు పెట్టించి మీ చేతితోనే కాంగ్రెస్ చీరలు కొనుక్కునేలా చేసినట్టున్నారు. గవర్నమెంట్కి ఇన్కమ్ రావాలంటే మరి ఏదో ఒక ప్లాన్ చేయాలి కదా, ఏదో ఒకటి చేయాల్సిందే. అందుకు చేసేస్తున్నారు, మీ చేతిలో మీ నెత్తి మీదనే పెట్టేస్తున్నారు. అది గమనించట్లేదు మహిళలు. ఎలా అంటే ఇప్పుడు ఏమనాలి లోన్లు ఇస్తున్నారని చెప్పేసి అంటున్నారు. లోన్లు ఎక్కడి నుండి తెచ్చిస్తున్నారు? ఆ లోన్లు ఇచ్చే బదులు మరి గ్రూప్కో 2 లక్షలు, గ్రూప్కో 5 లక్షలు ఫ్రీగా ఇచ్చేయచ్చు కదా, మళ్ళీ కట్టకుండా మాఫీ లోన్లు ఇచ్చేయచ్చు కదా, బతుకుతారు కదా ఏదైనా పని చేసుకొని. మహిళల కోసం నేను అనేది. అలా చేశారు ఏమైనా? మళ్ళీ వాపస్ తీసేసుకుంటున్నారు. మరి నువ్వు పబ్లిక్కి ఆర్థికంగా ఎక్కడ ఆదుకుంటున్నావు? పబ్లిక్కి ఎలా హెల్ప్ చేస్తున్నావు? అప్పులు ఇచ్చి పంచాయతీలు పెట్టించి వానికి రూపాయి సంపాదన లేకుండా చేసేసి నువ్వు అప్పులు ఇచ్చేసి వాడిని పీక్కు తినడం, అంతే కదా. ఇప్పుడు మహిళలకు నువ్వు లోన్లు ఇస్తున్నావు. లోన్లు ఎక్కడి ఇస్తున్నావు? డబ్బులన్నీ కూడబెట్టుకుంటున్నావు గవర్నమెంట్గా. యాజ్ ఏ గవర్నమెంట్గా డబ్బులన్నీ కూడబెట్టేసుకొని మహిళలు అయితే సక్రమంగా కడతారు, ఉన్నది అమ్ముకోనైనా కట్టేస్తారు, ఇల్లు అమ్ముకోనో జాగ అమ్ముకోనో అని చెప్పేసి మహిళలకు లోన్ ఇచ్చేస్తున్నావు. వడ్డీ లేని రుణం ఇచ్చినా, ఏ రుణం ఇచ్చినా కూడా వాడికి సంపాదన అనేది సృష్టించకుండా, అంటే వాడికి సంపాదన అనేది లేకుండా చేస్తానప్పుడు గవర్నమెంట్గా నువ్వు బాధ్యత తీసుకోకుండా అలా చేసినప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చి కడతారు? మళ్ళీ వాపస్ తీసేసుకుంటున్నావు కదా నువ్వు డబ్బులు. లోన్ మన మహిళలకు ఏమైనా ఫ్రీ రుణాలు ఇచ్చేస్తున్నావు నువ్వు? గ్రూప్కి 2 లక్షలు, గ్రూప్కి 5 లక్షలు ఫ్రీ లోన్లు ఇస్తున్నావా ఏంటి నువ్వు? కాదు కదా, అప్పు ఇచ్చేసి తీసేసుకుంటున్నావు. ఇప్పుడు ఈ చీరలు చూడు, ఇందిరమ్మ చీరలు అని చెప్పేసి ఇచ్చేసి, ఇందిరమ్మ చీరలు ఎంత ఖరీదు చేస్తాయండి అవి? ఒకసారి బయటికి షాప్కి వెళ్ళి కనుక్కోండి. ఆ చీర తీసుకెళ్ళి ఈ చీర రేట్ ఎంత అని, ఒక 300 ఉండొచ్చు, ఉంటే 500 లోపే.
అంత మాత్రానికి అంత మెడిసి మెడిసి పడితే ఎలాగా బీఆర్ఎస్ను దుమ్మెత్తి పోసుకుంటా? మరి అవే చీరలు మరి నువ్వు రకరకాలుగా ఇవ్వకపోయినావు కలర్స్తోని. ఇప్పుడు వాళ్ళు ఇంకెవరికైనా బయట ఇప్పుడు నువ్వు ఒక చీర ఇచ్చావు, ఆ చీర కొన్ని సంవత్సరాల కాలం పాటు ఉంటుంది ఆ చీర అనేది దాచుకుంటే. మంచి చీర అయితే దాచిపెట్టుకుంటారు, గుర్తు పెట్టుకుంటారు, స్మరించుకుంటూ కట్టుకుంటారు ప్రతి సంవత్సరం, ప్రతి ఏటా, ప్రతి సందర్భానికి, ప్రతి పండుగకి కట్టుకోవాలనిపిస్తుంది. అలాంటి చీరలు నువ్వేమైనా కంచిపట్టు చీర ఇచ్చావా, గద్వాల పట్టు చీర ఇచ్చావా, లేకపోతే పోచంపల్లి పట్టు ఇచ్చావా, లేకపోతే ఇంకేమైనా దాన్ని ఏమంటారు మంగళగిరి పట్టు ఇచ్చావా, లేకపోతే ఇంకేమైనా కోయంబత్తూరు పట్టు ఇచ్చావా, లేకపోతే ఏం పట్టు ఇచ్చావు? ఏం పట్టు ఇచ్చావు చెప్పు. కొంచెమన్నా సోయండక్కర్లేదా? ఈ ఇచ్చిన చీరలకు మళ్ళీ భుజాలు తుడుముకోవడాలు, సంబరపడాలు, మీటింగ్లు పెట్టుకోవడాలు. అందరికి యూనిఫామ్ అందరిని ఒక చీర కట్టుకొని పోమంటే ఏం థ్రిల్ ఉంటుంది? ఆ చీర మళ్ళీ ఇంకెప్పుడైనా ఏదైనా సందర్భాన్ని కట్టుకుంటారా? అందరు ఒకేసారి ఎప్పుడు కట్టుకోవాలి? కాంగ్రెస్ వాళ్ళు మీటింగ్ పిలిచినప్పుడు కట్టుకోవాలి. అందుకే ఇచ్చారు మీకు అర్థమవుతుందా? మహిళలందరూ గమనించండి, అబ్జర్వ్ చేయండి. మీకు యూనిఫామ్ లాంటి చీరలు ఎందుకు ఇచ్చారు? కాంగ్రెస్ వాళ్ళు మహిళా మీటింగ్ అని పెట్టినప్పుడు అందరు చీరలు మీరు అవి కట్టుకొచ్చుకోవాలి. మీకు వేరే హ్యాపీనెస్ ఎక్కడుంటుంది చెప్పండి? ఆ చీరను మళ్ళీ మీరు ఏ ఫంక్షన్కో, ఏ పెళ్ళికో, పేరెంటానికో కట్టుకొని పోగలరా? నాకు చెప్పండి. కట్టుకొని పోగలరా? మన మాట కనుక్కుందాం. కట్టుకొని పోగలరా? పోలేరు. మరి అలాంటి చీరలు ఇచ్చేందుకు ఇయ్యకెందుకు కదా? అడగరా మరి, క్వశ్చన్ చేసి అడగాలి కదా. మరి కేసీఆర్ సార్ ఏదో ఇచ్చేశాడు, మరి ఆయన కంటే నేను మంచి చీరలు ఇస్తా అని చెప్పేసి మాట్లాడినావు కదా. మరి ఇవేమన్నా పట్టు చీరలా సార్? మరి అందరినీ ఒకేసారి యూనిఫామ్ లాగా కట్టుకోమన్నావు, ఎలా కట్టుకునేది? మరి ఈ చీర కట్టుకొని మళ్ళీ ఇంకేదన్నా పేరెంటానికి పోతే ఎలా ఉంటుంది మా పరిస్థితి? ఇప్పుడు ఎవరైనా కూడా ఏదైనా పెళ్ళిలో పేరెంట్ అనుకోపోవాలంటే కొత్తగా తయారవ్వాలనుకుంటారు. మన పట్టు చీర కట్టుకొని పోతారు. పెళ్ళిలో పేరెంటమో ఏదైనా ఫంక్షన్ జరిగితే ఇలాంటి చీరలు కట్టుకొని పోరు కదా. మరి అట్లా పేరెంట్ అలా కట్టుకోపోయేటట్టనే ఇయ్యకపోతివా? అడగండి. ఇప్పుడు రకరకాల రంగురంగుల చీరలు ఇచ్చినప్పుడు ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు ఏంటంటే వీళ్ళ పేర్లు తెలిసేలాగా పబ్లిసిటీ చేసుకోవడం కోసమే ఇలా యూనిఫామ్ లాంటి చీరలు ఇచ్చారు. అదే నువ్వు మహిళల నుండి ఏం ఆశించకుండా ఇచ్చేది ఉంటే, పబ్లిక్ నుండి ఏం ఆశించకుండా నువ్వు ఇచ్చేది ఉంటే, కంచిపట్టు చీరలు కంచిపట్టు చీరలు ఇచ్చేవాడివేమో. ఇస్తే పలాని రేవంత్ రెడ్డి అన్న అందరికీ కంచిపట్టు చీరలు ఇచ్చిండు, కేసీఆర్ సార్ మామూలు చీరలు ఇస్తే అని చెప్పేసి ప్రతి పెండ్లికానో పేరంటంకానో తలుచుకునేవాళ్ళు. మరి అలా లేదే. ఏం చీరలు ఇచ్చినా అని చెప్పేసి మీటింగ్లు పెట్టేసుకుంటున్నారు. ఇంకా వాటికి మంత్రులు కూడా తొందరపడి కట్టుకుంటారేమో అంటున్నారు రేవంత్ రెడ్డి గారు, సీఎం అంటున్నారు. ఇంకా కాల్వ సుజాత అయితే కాలువలకనే పారిపోతుంది. దాని మాటలు మామూలుగా లేవు. ఎలా అంటే ఇంకా ఎన్నడూ చూసిందో లేదో అట్లాంటి చీరలు అలా మాట్లాడేస్తుంది. మహిళలకు మేము ఇచ్చినటువంటి చీరలు ఎవ్వరు ఇవ్వలేదు ఇంతవరకు. కేసీఆర్ గారి కంటే మేము ఎంత మంచి చీరలు ఇచ్చినాం చూడు, వాళ్ళకి చేతగాక అట్లా ఇట్లా అని చెప్పేసి ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు. సోయండి అక్కర్లేదా? మరి వాళ్ళను అంటున్నాం, మరి మనం ఎలాంటి చీరలు ఇచ్చినాం అనేటువంటి సోయండి అక్కర్లేదా? ఉండాలి. నువ్వు మహిళలకు ఏమైనా పట్టు చీరలు ఇస్తావా? కట్టుకొని ఆ చీర మహిళా మీటింగ్లకు తప్ప ఇంకా వేరే ఏ సందర్భానికి కట్టుకోరు. నేను చెప్తున్నా, కట్టుకో బుద్ధి కాదు కూడా. పనికి పోతే కట్టుకుపోతారు, బయట పనికి పోతే కట్టుకుపోతారు మహిళలు 100%. నేను అంటున్నాను, మహిళలు కోపం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఆలోచించుకోండి మీరే. మీ చేతిలో మీ నెత్తి పైన పెడతాడు. ఇది మాత్రం 100% కరెక్ట్. సో ఇక నుండైనా వచ్చే ఎలక్షన్లలో జాగ్రత్త పడి ఓట్లు వేసుకొని బుద్ధి చెప్పాలి అంతే. ఇంకే ఏ రకంగా చెప్తారు మీరు చెప్పండి? ఇచ్చిన చీర ఏదైనా కట్టుకోవాల్సిందే, తప్పదు కదా. ఏది ఇస్తే అధికారంలో ఉన్నారు కాబట్టి ఏం చేసినా భరించాలి. ఇక అధికారం అయిపోయేదాకా ఎవరైనా హెల్ప్ చేస్తే తీసుకోవాలి, ఇచ్చిన చీర కట్టుకోవాలి. ఇంకా ఎన్ని మాటలన్నా పడాలి. ప్రతిపక్షం వాళ్ళను ఎన్నన్నా పడాలి. మన ఏంటిది చెప్పినట్టుగా వినాలి మహిళలు. ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి మీకు వాళ్ళు చెప్పినట్టుగా మీరు వినాలి. మీకు మహిళలకు అందరికి మంచి మంచి చీరలు ఇచ్చారు కాబట్టి వాళ్ళు చెప్పినట్టుగా మీరు వినాలి. అధికారంలో పార్టీ చెప్పినట్టు అంతే కదా.
రమ్మన్నప్పుడు మీటింగ్కి వెళ్ళాలి కంపల్సరీ. రాకపోతే 500 కట్ చేస్తారు. ఇవన్నీ కదా. ఇట్లా భయపెట్టించి భయభ్రాంతులకు గురి చేసి మహిళలతోని ఇలా అట్లా ఎంచుకుంటే ఎంతకాలం నిలుస్తుంది అది. కానీ వింటున్నారా? లాస్ట్ అండ్ ఫైనల్గా మహిళలందరికీ నమస్కరించి చెప్పేది ఏంటంటే, మహిళలు మీరు చీరలు లేని వాళ్ళు కాదు. ప్రతి ఒక్కరు కూడా కూలీ పోయో అయినా కూడా మంచి చీరలు కట్టుకునేటువంటి వాళ్ళే. మరి ఆ రోజున కేసీఆర్ ఇచ్చిన చీరల్లోనూ మీరు నచ్చలేదని అనుకున్నారు. మరి ఈ రోజున రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి చీరలు ఎలా ఉన్నాయి? కట్టుకొని ఏ పేరెంట్కైనా పోతారా? పోయినరా? ఏ పెళ్ళికైనా పోయినరా? పోతారా? పోగలరా? ఆ చీరలు కట్టుకొని యూనిఫామ్ లాగా స్కూల్కి వెళ్ళినట్టుగా కాంగ్రెస్ వాళ్ళ మీటింగ్కి వెళ్తారా? అంతే కదా. సో ఇక నుండి అయినా ఏ భ్రమలకు పోకండి, ఏ ఆశలకు ఆశపడకండి, అబద్ధాలకు నమ్మి మోసపోవద్దు. నిజాయితీగా పరిపాలించే గవర్నమెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. గ్రామ పంచాయతీ ఎన్నికలు కానివ్వండి, ఎంపీటీసీ కానివ్వండి, జెడ్పీటీసీ కానివ్వండి, జరగబోయే ఉప ఎన్నికలు కానివ్వండి, ఏ ఎన్నికలైనా కూడా, ఏ ఎలక్షన్స్ అయినా రానివ్వండి. ఈ 2 ఏళ్లలో మీకు ఏం కనిపించింది, ఇక 3 ఏళ్లలో ఏం అనుభవించబోతారు, ఏం కథ అని చెప్పేసి ఆలోచించుకొని మీరు ఓటేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అధికార పార్టీని చూసి ఓటేయాలి మీరు. విలేజ్లో కాంగ్రెస్ నడుస్తుంది కదా, బీఆర్ఎస్ లేదు కదా, బీఆర్ఎస్ నడుస్తుంది కదా, కాంగ్రెస్ లేదు కదా, ఇదంతా కాదు. మనకి ఏ పార్టీ మంచిగా చేసింది ఇదివరకు, లేనిపోని ఆశలు కల్పించి మోసం చేయలే కదా, అలాంటి పార్టీని చూజ్ చేసుకోవాలి. ఎవరిని నిలబెట్టినా వాళ్ళని గెలిపించుకునేంతటి సత్తా మీకు ఉండాలి కంపల్సరీ. మహిళలందరూ ఆలోచించుకోండి. మహిళలకు ఒక ఫ్రీ బస్ ఉంది కదా అని చెప్పేసి అది కావద్దు. ఫ్రీ బస్ ఒకటి ఎలా ఉందంటే, నేను కూడా అబ్జర్వ్ చేసినాను. నేను కూడా ఫ్రీ బస్సులో 2-3 సార్లు 4-5 సార్లు పోయినా. ఎందుకంటే అవసరాన్ని బట్టే పోయినా, అనవసరంగా నేను పోను. బండి మీదనే పోతాను. నేను ఎక్కడికి వెళ్ళినా లాంగ్ జర్నీ అయినా కూడా బండి మీదనే పోతా. బట్ ఓన్లీ హైదరాబాద్కి వెళ్ళినప్పుడే బస్సులో వెళ్తా అంతే. ఆ బస్సులో వెళ్ళినప్పుడు చూసిన, సరే యూటిలైజ్ చేసుకుందాము, ఫ్రీ బస్సు ఉంది కదా, మనము ఎలా ఉందో చూద్దాము అని చెప్పేసి వెళ్తే ఏమవుతుందంటే, పోయేటప్పుడు సీట్ దొరుకుతుంది, బట్ కాదనిలే. వచ్చేటప్పుడు చూడాలి ఇక ఈవినింగ్ చూస్తే 10-15 బస్సులు అన్నీ కూడా ఫ్రీ బస్సులు కాదు, టికెట్ బస్సులే ఉంటాయి. ఫస్ట్ లైన్ ఏముంటుందంటే లగ్జరీ బస్సెస్, డీలక్స్ బస్సెస్, రాజధాని బస్సులు, సూపర్ ఎక్స్ప్రెస్, ఇలాంటివి అనమాట. ఇవి 15 బస్సులు ఉంటే ఫ్రీ బస్సు 1-2 ఉంటాయి. ఆ 1-2 కూడా ఇవన్నీ వెళ్ళిపోయినాక అది చాటుకు అక్కడిక్కడో ఆపేస్తారు. అంటే ఈ ఫ్రీ ఎక్కువ శాతం మహిళలు ఏమో ఆలోచిస్తారు, అరే గవర్నమెంట్ మనకి ఫ్రీ బస్ ఇచ్చింది కదా, యూటిలైజ్ చేసుకోవాలి, రేవంత్ రెడ్డి అన్న మనకు ఫ్రీ బస్ ఇచ్చారు కదా అని చెప్పేసి ఎక్కువ తక్కువ డబ్బులు పట్టుకొని పోరు పబ్లిక్ ఎప్పుడు కూడా. ఇప్పుడు అసలుకే కరువు కాటకల్లాగానే ఉన్నది కాబట్టి ఎక్కువ తక్కువ డబ్బులు కూడా పట్టుకొని పోయే పరిస్థితులు కూడా లేవు. చాలామంది మహిళలు కూడా ఎప్పుడు వస్తుందో బస్సు అని చెప్పేసి ఎదురు చూసే రోజులు వచ్చేసినాయి. మరి ఆ 10-15 బస్సులు, డీలక్స్లు, రాజధానిలు, మన దాన్ని ఏమంటారు లగ్జరీ బస్సులు వేసే కంటే 10 బస్సులు అవి వేసినప్పుడు కనీసం ఇవి 5 బస్సులైనా వేయాలి కదా ఫ్రీ బస్సులు. అంటే మీరు ఫ్రీ బస్సు పెట్టడం ఏంటి, పబ్లిక్ని కొట్టుకొని తనమనే, సీటు దొరకక పబ్లిక్ ఎగబడి ఎక్కాలి, జనాలు ఇజ్జత్ పోయేటట్టు పబ్లిక్ ఎగబడి ఎక్కాలి బస్సులో సీటు కోసం, కొట్లాడుకుంటే ఎక్కాలి. మళ్ళీ ఈ బస్సు పోతే ఇంకో బస్సు రాదని చెప్పేసి అలాంటి పరిస్థితులు చూస్తున్నాం. ప్రాక్టికల్గా చూశాను కాబట్టి అంటున్నా నేను, లేకపోతే అనాలని కాదు. నాకేమన్నా కాంగ్రెస్ శత్రువా? ఏమన్నా కాంగ్రెస్ శత్రువు కాదే, ఉన్నమాట అంటున్నా. మనం చేసినా చెప్పుకోవాలి, చేయని ఎప్పుడు ఎందుకు చెప్పుకోవాలి? నేను అనేది ఏంటంటే ఫ్రీ బస్సులు ఇచ్చారు, అది సిటీలు ఎలాగూ లేదు ఫ్రీ బస్సు, అక్కడక్కడ తిరుగుడు. ఇటు విలేజ్లలో ఉంది, విలేజ్లలో ఉన్నదాన్ని ఎంతమంది యూజ్ చేసుకుంటున్నారు, ఎవరెవరు యూజ్ చేసుకుంటున్నారు అనేది కూడా ఆలోచించుకోవాలి. ఇక సిటీకి పోయి వచ్చేట వాళ్ళకి మాత్రం మళ్ళీ బస్సు దొరకాలంటే బ్రహ్మ కష్టమే. చిల్లరగా ఉంటుంది బస్సు ఎక్కేటోళ్ళకి అనుకుంటున్నారు అందరు. నేను గమనించిన, అడిగి చూస్తే అంటారు, అమ్మాయి ఎందుకమ్మా ఈ బస్సు పెట్టి ఏం లాభం, ఉపయోగించుకుందామంటేనేమో ఇంత ఇజ్జత పోయేటట్టు నెట్టుకుంటూ ఎక్కడం అవుతుంది సీట్ కోసం. ఈ బస్సు పోతే మళ్ళీ ఇంకో బస్సు రాదని అందరూ ఒకటే బస్సు కోసం ఎక్కుతూ ఉంటారా, ఒకరినొకరు నెట్టుకుంటా కొట్టుకుంటా. ఏం చేయాలమ్మా అని చెప్పేసి అనబట్టినారు. నేను కూడా చూసిన ప్రాక్టికల్గా, నాకు కూడా సీట్ దొరకదు ఒకసారి అలా ఉంటుంది అనమాట. అంటే ఎట్లా ఉంటుంది అంటే, ఒకప్పుడు మహిళలు గౌరవంగా టికెట్ పెట్టుకొని మంచిగా
నా సీటు అని చెప్పేసి కూర్చొని హ్యాపీగా వెళ్ళినటువంటి వాళ్ళు ఇప్పుడు బస్సులు తక్కువ వేసేసరికి ఫ్రీ బస్ అని అనేసరికి ఏం చేస్తున్నారు, ఒకరినొకరు నెట్టేసుకొని మరి ఒక్క బస్సు కోసం కొట్లాడుకోవడం జరుగుతుంది. అలా కాకుండా మీరు ఏం చేయాలి, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేయాలంటే ఇప్పుడు పబ్లిక్కి ఫ్రీ బస్సు పెట్టినాం కాబట్టి ఆ 15 బస్సులు 10 బస్సులు ఖాళీగా పోయేకంటే ఒకరిద్దరిని ఎక్కించుకొని ఆ 10 బస్సులు అవి వేసినప్పుడు కనీసం ఇవి 5-6 బస్సులనే వేయాలి కదా. అంటే మళ్ళీ పురుషులకి డబుల్ టికెట్ ఎలాగుంది, మహిళల టికెట్ పురుషుల టికెట్లో కొట్టేయచ్చు. అంటే సరే నువ్వు ఇది ఇటు దాటో అటు దీటో బొర్లిస్తాను, గవర్నమెంట్ నడుపుతున్నావు కరెక్టే, బట్ కాదన్నాం. సంసారాన్ని నిలదీయాలంటే ఇటు దాటో అటు దీటో బొర్లించుకుంటాం, తప్పులేదు. బట్ నువ్వు ఫ్రీ బస్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి, కనీసం అవి 10 బస్సులు వేసినప్పుడు ఇవి 4 బస్సులు అయినా కనీసం ఉండాలి. ఉంటేనే పబ్లిక్, ఎదురు చూసే పబ్లిక్కి సీట్ దొరుకుతుంది, హాయిగా వెళ్ళగలుగుతారు, హాయిగా ఎక్కి కూర్చొని. అక్కడెక్కడో చాటుగా ఆపేస్తే పబ్లిక్కి సరిగా బస్సు ఎక్కడ ఉంటుందో, ఎక్కడ నిలుస్తుందో, ఎక్కడ ఆపుతారో తెలియకుండా ఆగమవుతున్నారు పబ్లిక్. అలా చేయడం కరెక్ట్ కాదు కదా. చేస్తే పర్ఫెక్ట్గా చేయాలి. ఏమన్నంటే మళ్ళీ కోపం, ఈమె దూషిస్తుంది, ఈమె కాంగ్రెస్ని విమర్శిస్తుంది, ఇలా అనడం ఒకటి. కాంగ్రెస్ అని కాదు, ఏది అని కాదు చెప్తున్నా, ఏ పార్టీ అయినా కానివ్వండి, అధికారంలో ఉన్నప్పుడు చేస్తున్న పని చక్కగా చేసి తీరాలి అంతే. లేకపోతే అంతా లేనిపోని అని ఎందుకు చెప్పుకోవడాలు అవసరం లేదు కదా. మహిళలకు ఇప్పుడు అర్థమవుతుంది, చీరలను చూసి నా ప్రాణం కలకల అంటుంది. ఈ చీర డబ్బులు కనీసం 1000 రూపాయలు మిగిలేటివి కదా, కొంచెం ముందర ఇస్తే మేము దోస్తుల చీరల కోసం అని చెప్పేసి అందరం మనిషికో వేసుకొని పోయినాం. దోస్తుల చీరలు కాదమ్మా తల్లి, అదేదో సందర్భం కాదు, మన కాదు, వదిన మరదల చీరలు అంటారు, చీరలు అమ్ముడు పోవడానికే. అక్క చెల్లెల చీరలు అంటారు, అమ్ముడు పోనికే. ఉగాది పండుగ చీరలు అంటారు, అమ్ముడు పోనికే. మనకు అత్యవసరమైతే తప్ప కూడా చీరలు కొనుక్కోవడానికే లేదు ఇప్పుడు అనిపిస్తుంది. అవసరమైతేనే కొనుక్కోవాలి. సరే గవర్నమెంట్ ఇస్తుంది, ఎలా అంటే గవర్నమెంట్ ఇస్తుంది, మీరు యూజ్ చేసుకోవాలి కానీ ఎలాంటి చేస్తుంది, అందరు యూనిఫామ్ కట్టుకుంటట్టు ఇస్తే మీరు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? చేయకూడదు కదా. మీరు వాళ్ళు ఇచ్చిందే అదే మా భాగ్యం అని చెప్పేసి కట్టేసుకునేసరికి ఏం చేస్తారు, అట్లనే చూస్తారు మిమ్మల్ని. కట్టుకొని రండమ్మా కాంగ్రెస్ మీటింగ్కి, పలానా మీటింగ్కి రండి అంటే అందరు యూనిఫామ్ స్కూల్ పిల్లలాగా వెళ్ళిపోవాలి అంతే. మరి మహిళలు మీరు ఆ చీర అప్పటికి తప్ప ఇంకా వేరే ఏ పేరెంటానికి పెళ్ళికి కట్టుకోనికి మాత్రం పనికిరాదు, నేను అంటున్నా పనికిరాదు అంతే. మీరు కూడా అనుకుంటున్నారు, నాకు తెలుసు. చాలామంది బాధపడి అలా వీడియోలలో చూపిస్తున్నారు. అందరూ నవ్వుకునేలా ఉండకూడదు. ఎందుకంటే ఒక చీర ఇచ్చినామంటే మహిళకి గౌరవంగా ఉండాలి. అది ఏ సందర్భానికి కట్టుకెళ్ళినా కట్టుకోవాలని అనిపించాలి. అట్లా కలర్ఫుల్గా రంగురంగుల చీరలు ఇవ్వచ్చు కదా. రంగురంగుల చీరలు ఇస్తే మహిళలు హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళు కదా. ఆ యూనిఫామ్ డ్రెస్సులు ఇచ్చేసి అంతగా సంకలు గుద్దుకోవడం ఎందుకు కాంగ్రెస్ గవర్నమెంట్ నేను క్వశ్చన్ చేస్తున్నా. మహిళల ఇంటెన్షన్ ఏంటనేది తెలుసుకోరు. మహిళల ఇంటెన్షన్ ఏంటనేది ఏదో ఇస్తూ తీసి కట్టుకుంటున్నారు భయపడే. తర్వాత అనేది అనేస్తారు కదా, బయట అనేస్తారు 100% ఇది నాకు తెలుసు. సో పబ్లిక్ ఇప్పటికైనా కూడా మహిళలందరూ, పురుషులైనా మహిళలైనా ఆలోచించేది ఒకటే, చేస్తానన్న పనులన్నీ చేసిన వారెవరు, మాటిచ్చి మాట తప్పిన వాళ్ళు ఎవరు, 10 పనులు చేస్తానని చెప్పేసి 1-2 చేసి చూపించే వాళ్ళు ఎవరు, 2 పనులు చేస్తానని చెప్పేసి 10 పనులు చేసి చూపించిన వాళ్ళు ఎవరు, అంటే చెప్పినవి కాకుండా కూడా ఎక్స్ట్రా చేసి చూపించిన వాళ్ళు ఎవరు ఆలోచించుకోవాలి మీరే. 10 ఏళ్ల పరిపాలనలో ఏనాడైనా దరిద్రం కొరవడిందా? ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి ఆలోచించుకొని మీరు వచ్చే ఎలక్షన్లలో గుణపాఠం చెప్పాలి. ఓకే కదా. అందరు ఆలోచించుకోండి, మంచిగా ఆలోచించి ఒక డెసిషన్కి రండి. ఓకేనా. ఫ్యూచర్ బాగుండాలంటే, పబ్లిక్ అందరూ హ్యాపీగా ఉండాలంటే, హ్యాపీ లైఫ్ అనుభవించాలంటే మటుకు కంపల్సరీ మంచి గవర్నమెంట్ని సెలెక్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నా. ఓకేనా. థ్యాంక్ యూ.